సిద్ధరామయ్య ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా సిద్ధరామయ్య ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఎన్ని సవాళ్లు, మరిన్ని వివాదాలు చుట్టుముట్టినా సిద్ధరామయ్య ప్రభుత్వం ఏ మాత్రం వెనుకంజ వేయకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఎన్ని వివాదాలు, సమస్యలు చుట్టుముట్టినా సిద్ధరామయ్య ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బెంగళూరు ప్యాలెస్ భూముల్లో అభివృద్ధి పనులు నిలిపివేయడం ఈ నిర్ణయాల్లో కీలకమైంది. అంతకంతకు పెరుగుతున్న బెంగళూరు జనసాంద్రత, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించిన గ్రేటర్ బెంగళూరు ప్రాజెక్టులో మరిన్ని ప్రాంతాలను విలీనం చేయాలని సిద్ధరామయ్య కేబినెట్ తీర్మానించింది. బెంగళూరు నగరంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు సిద్ధరామయ్య మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బెంగళూరు నగర పరిసరాల్లోని దేవనహళ్లి, నెలమంగల, హౌస్కోటె, దొడ్డబళ్ళారిపుర, మాగడి, బిడది పరిసరాల్లో ఉపనగరాలను అభివృద్ధి చేసే గ్రేటర్ బెంగళూరు సమగ్ర ఉపనగర ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా బెంగళూరు నగర సరిహద్దుల్లోని 10 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రపంచ స్థాయిలో టెండర్ను ఆహ్వానించి అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం టౌన్షిప్ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం కార్యదర్శుల నేతృత్వంలో ఓ సమితిని రచించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మైసూరు కుటుంబ స్థలాల్లో అభివృద్ధి పనులకు టీడీఆర్ ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ మేరకు ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ను అమలు చేసేందుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం టీడీఆర్ ద్వారా మైసూరు రాజకుటుంబానికి పరిహారం చెల్లించాలన్న ఈ పరిహారంపై వచ్చిన ప్రజాభిప్రాయం, ఆర్థిక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్థలాలను తిరిగి ఇచ్చేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ను అమలు చేయాలని తీర్మానించింది. ఇక ఇప్పటికే జయమహల్ రహదారిలో అండర్ పాస్ కోసం వినియోగించిన 1217.41 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని భూములను తిరిగి ఇచ్చే వీలు లేకపోవడంతో బీబీఎంపీ ద్వారా ఈ స్థలానికి 1 ఎకరానికి ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్లో తీర్మానించారు. కర్ణాటక జల భద్రత, విపత్తు నిర్వహణ కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంకు సాయంతో 5,000 కోట్ల నిధులను వినియోగించాలని సిద్ధరామయ్య కేబినెట్ తీర్మానించింది. ఈ మొత్తం నిధుల్లో 3,500 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి, మిగిలిన 1,500 కోట్లను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ నేతృత్వంలో రాష్ట్ర పర్యవేక్షణ యూనిట్ స్థాపన, కేటీపీపీ చట్టం అమలు, బెంగళూరులో ముంపు ప్రాంతాల పునరుద్ధరణకు బీబీఎంపీ, బీడబ్ల్యూఎస్ఎస్బీ, చిన్న నీటిపారుదల శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మరిన్ని కీలక తీర్మానాలు చేశారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి డీవైఎస్పీ వరకు నియామకాల సమయంలో క్రీడాకారుల రిజర్వేషన్ ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 2% నుంచి 3% పెంచడం, మౌలిక సదుపాయాలకు సంబంధించి అమలు చేసే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నియమం 2025కు ఆమోదం లభించగా ఇందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేలా మునుపటి చట్టాన్ని సవరించారు. విజయపుర జిల్లా సిందగి తాలూకా కడిని గ్రామం వద్ద ప్రవహించే భీమా నదిపై వంతెనకు 44.50 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అల్పసంఖ్యాక సంక్షేమ శాఖ పరిధిలోని 19 మొరార్జీ దేశాయ్ వసతి కళాశాలల నిర్మాణానికి 304 కోట్లు, పీఎం జనవికాస్ పథకం ద్వారా మరో 12 వసతి నిలయాలకు 191.19 కోట్ల నిధులకు ఆమోదం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభం లేని, కార్యకలాపాలు ప్రారంభించని 125 కంపెనీలను వేరొక సంస్థలో విలీనం చేయాలని సిద్ధరామయ్య మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందుకుంటుందో లేదో చూడాలి మరి.